భారీ స్టార్ కాస్ట్ భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో సినిమాలు చేసిన డైరెక్టర్లకి సరైన హిట్లు లేక కెరీర్ ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేని సినిమాలు చేసి సర్ప్రైజింగ్ హిట్లు కొడుతున్నారు. మరి అలా ఇండస్ట్రీని అట్రాక్ట్ చేసిన సర్ప్రైజింగ్ హిట్లు కొట్టిన డైరెక్టర్స్ ఎవరో లెట్స్ హావ్ ఎ లుక్. సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న కొంతమందికి హిట్లు రావు. కానీ కొంతమంది డైరెక్టర్లు మాత్రం చిన్న సినిమాలతోనే అంచనాలకు మించి సర్ప్రైజ్ హిట్లు కొట్టి ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీని కూడా సర్ప్రైజ్ చేస్తున్నారు. అలా రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. నిజానికి అంతకుముందే నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య, రవితేజతో ఈగల్ మూవీ చేశారు. ఈ రెండు సినిమాలు ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు. కానీ ఈ నెల 12న థియేటర్లోకొచ్చిన మిరాయ్ మూవీ మాత్రం 100 కోట్ల గ్రూప్ లో జాయిన్ అవుతోంది. రవితేజతో ఈగల్ అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి మిరాయ్ సినిమాలో హీరో తేజ మీద కాన్ఫిడెన్స్ ఉన్నా డైరెక్టర్ కార్తిక్ ఎబిలిటీ మీద డౌట్ పడ్డారందరూ. అయితే సర్ప్రైజింగ్లీ సినిమా మాత్రం యునానిమస్ హిట్ అయింది. మిరాయ్ బాక్సాఫీసు మెరుపుల కంటే ముందే రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ కూడా సర్ప్రైజింగ్ హిట్టే. మౌళి, శివాని లీడ్ రోల్స్ లో యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని కొత్త డైరెక్టర్ సాయి మార్తాండ్ తెరకెక్కించారు. ఇలాంటి యూత్ఫుల్ లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి. ఇందులో ఏం స్పెషల్ ఉంటుందిలే అనుకున్నారంతా. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ లిటిల్ హార్ట్స్ మూవీని బిగ్గెస్ట్ హిట్ చేశాడు డైరెక్టర్ సాయి మార్తాండ్. నాని ప్రొడక్షన్ లో సినిమా వస్తుందంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నా ఫస్ట్ షో వరకే, ఎందుకంటే సినిమా బాలేకపోతే జనాలు వెళ్లరు. అలాంటిది కోర్ట్ మూవీ 50 కోట్లు కలెక్ట్ చేసేంత హిట్ అయింది. అప్కమింగ్ ఆర్టిస్టులతో రామ్ జగదీష్ అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించారు. సీరియస్ సబ్జెక్ట్ అయినా ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా హ్యాండిల్ చేయడంతో సినిమా అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయింది. బేబీ యూత్ఫుల్ ఆడియన్స్ మర్చిపోలేని సినిమా. అంతలా ఆడియన్స్ ని బాక్సాఫీస్ ని షేక్ చేసి అనూహ్యంగా హిట్ అయిన సినిమా. అప్పటి వరకు ఏదో చిన్న సినిమాలు చేసుకుంటున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవిని లీడ్ రోల్స్ లో పెట్టి అదే లైన్ లో చిన్న సినిమాలు డైరెక్ట్ చేస్తున్న సాయి రాజేష్ చేసిన సినిమా బేబీ. ఈ సినిమా రిలీజ్ అయి 100 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కామెడీ ఎంటర్టైనర్స్ ఎప్పుడొచ్చినా మినిమం గ్యారంటీ. అలాంటిది లాస్ట్ ఇయర్ థియేటర్లోకొచ్చిన మ్యాడ్ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది. ఇలాంటి కామెడీ సినిమాలు చాలానే వచ్చాయనే ఫీల్ జనాలకి ఏమాత్రం కలిగించకుండా చేసిన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఈ సినిమా తర్వాత చేసిన మ్యాడ్ స్క్వేర్ కూడా అదే రేంజ్లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి హిట్ అయింది.